శ్రీగణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. శ్రీ గణపతి సచ్చిదానంద 23వ అధ్యాయం కొనసాగుతోంది. మానస సరోవరం. సత్యనారాయణకు మనసులో లేదు. అతని మనస్సంతా ఇప్పుడు మానస సరోవరమైపోయింది. ఏం జరుగుతోందో కూడా అతనికి తెలియటం లేదు. కొంత దూరం వెళ్ళాక జీపులో నుంచి దింపి గుర్రం ఎక్కించారు. మధ్య మధ్యలో గుర్రం దిగి నడవమన్నారు. కొన్ని చోట్ల రాత్రి మకాం చేశారు. మొత్తానికి 4 రాత్రులు గడిచాక ఒకరోజు ఉదయం 10 గంటల ప్రాంతాల్లో ఇక దగ్గర పడ్డాం అనిపించింది సత్యనారాయణకి. అప్పుడు కూడా ఉన్నవాళ్లను అడిగాడు ఇంకెంత దూరం ఉందని. 1 పావుగంటలో మానస సరోవరం వచ్చేస్తుందన్నారు వాళ్ళు. పావుగంట అయింది. అదిగో మానస సరోవర్ అన్నారు కూడా ఉన్నవాళ్ల ఉత్సాహంగా. సత్యనారాయణకు ఆ మాటలేం పట్టటం లేదు. గబగబా మెట్లు దిగి బుడుంగున నీళ్లల్లో మునిగాడు. ఆ చలిదేశంలో స్నానం చేయవలసిన విధానం అది కాదు. అందువల్ల కూడా ఉన్నవాళ్లు కంగారు పడ్డారు. కాని వాళ్లు వారించే లోపల ఇతను మునిగి 3 మునకలు వేశాడు. ఆనందంగా 4 బారలు ఈత కొట్టి ఒడ్డుకొచ్చి నుంచున్నాడు. ఓం శాంతి 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 అని వినిపించసాగింది అతని చెవులలో. ఇంతలో కూడా ఉన్నవాళ్లు ఇతని 2 రెక్కలు పట్టుకుని పైకి లాక్కొచ్చి పొడి బట్టలు ఇచ్చారు. ఆ బట్టలు కట్టుకుని ఒక శిలాఫలకం మీద పద్మాసనం వేసుకుని కూర్చుండిపోయాడు సత్యనారాయణ. ఆ చల్లని వాతావరణం, ఆ సుందర ప్రకృతి, ప్రాణవాయువు పల్చబడి ఉన్న ఆ ఎత్తు ప్రదేశం ఏకాంత దృష్టి లేనివాడికి కూడా సహజంగానే ధ్యాన దృష్టిని కలిగిస్తాయి. అప్రయత్నంగానే వైరాగ్య భావాన్ని పురికొల్పుతాయి. అకారణంగానే మౌనదీక్షనిస్తాయి. అలాంటి చోట సత్యనారాయణ లాంటి దైవదృష్టి గల కుర్రవాడు ధ్యానంలో పడటం ఆశ్చర్యమేమీ కాదులెమ్మనుకున్నారు తోటివారు. అతను మళ్లీ కళ్ళు తెరిచేసరికి మొత్తం సమస్త ప్రపంచము చల్లబడి ఉన్నది. ఎక్కడా కోలాహలం లేదు. ఎక్కడా బడబాగ్ని లేదు. ఎక్కడా అగ్నిపర్వతం లేదు. అది చలి కాదు, వేడి కాదు. అది దుఃఖం కాదు, సంతోషం కాదు. అది ద్వేషం కాదు, కరుణ కాదు. ఇంకేమీ కాదు. కాలి అగ్ని తనంతట తను శమించిపోగా మిగిలిన తెల్లని భస్మం. ఇప్పుడు ప్రపంచంలోని ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి కానీ హృదయంలో హాలాహలాలు లేవు. ఇప్పుడు బ్రహ్మలోకపు ఆనందరస తరంగాలు కూడా మనసుకు అందుతున్నాయి. కానీ హృదయంలో ఉల్లాస సంభ్రమాలు లేవు. మనసు పాషాణమై లేదు. అది రసమై ద్రవిస్తోంది. అగ్ని అయి ప్రకాశిస్తోంది. వాయువై స్పందిస్తోంది. ఆకాశమై వ్యాపిస్తోంది. అయినా కల్లోలపడటం లేదు. ఆ స్థితిలో సత్యనారాయణ చుట్టూ కలయ చూడసాగాడు. ఇప్పుడు ఒళ్ళు తెలుస్తోంది. ఇప్పుడు ఆశ్చర్యం పొంగుకొస్తోంది. ఓహ్, ఏమి అందమిది! సంభ్రమాశ్చర్యాలతో ఒక్కసారి లేచి నిలబడ్డాడు సత్యనారాయణ. ఆ అందాన్ని వర్ణించేందుకు మాటలు లేవు. మాటల్లో చెప్పాలని ఎంత ప్రయత్నం చేస్తే అంత ఘోరంగా విఫలం కావటమే గతి. మెట్ల మీద నిలబడ్డ సత్యనారాయణ చుట్టూతా తిరిగి ఆత్మప్రదక్షిణం చేసుకున్నాడు. ఈ సరస్సులో నుంచి వస్తున్న ఆధ్యాత్మిక తరంగాలకు సాటి లేదు. 16,000 అడుగుల ఎత్తున 150 మైళ్ల వైశాల్యం గల సరస్సు ఉందంటే నమ్మటం సాధ్యమా? ఈ సరస్సు చల్లదనంలోనే కాక గుండ్రని ఆకారంలో కూడా అచ్చంగా నిండు చందమామ. ఈ తరంగాలు మహారాజుల నడకలలాగా హుందాగా సాగుతున్నాయి. ఆ అలల మీద పెద్ద గుంపులుగా ఉయ్యాలలు ఊగుతున్నాయి తెల్లని పక్షులు. ఓ, హంసలు కాబోలు. హంసలంటే అవేవో కల్పనా పక్షులు కావన్నమాట. సరస్సు చుట్టూ నిగినిగా మెరుస్తున్న నల్లరాతి కొండలు గోడలలాగా నిలిచి ఉన్నాయి. బాగా తలపైకెత్తి చూస్తే అక్కడ మంచు కప్పిన శిఖరాలు కనిపిస్తున్నాయి. కింద మంచు లేని చోట్ల అచ్చపు నునుపురాళ్లే తప్ప చిన్న మొక్క కూడా లేదు. అందుకే కాబోలు ఈ సరస్సు ఇంత నిర్మలంగా ఉంది. ఈ నీరు పలుచటి గాజుపొరలాగా ఉంది. ఒడ్డు నుంచి కొంత దూరం వరకు ఆ నీలపు నీటి అడుగున మెలమెలా మెరుస్తున్న గులకరాళ్ల నేల స్పష్టంగా కనిపిస్తోంది. కళ్ళు జిగేలుమనేలాగా రంగురంగుల చేపలు చెంగున నీళ్లల్లో ఈతలు కొడుతూ ఉంటే అద్దాల తొట్టెలో కనిపించినట్టు కనిపిస్తున్నాయి. అలల గలగలలు
మనసుకు గిలిగింతలు పెట్టే ఈ నీటి ఒడ్డులలో తాపడమై నిత్యము జలకాలాటలలో సానపెట్టబడి తళతళలాడుతున్న ఈ రవ్వల ప్రోగులను కేవలం గులకరాళ్లంటే నమ్మటం కష్టంగా ఉంది. ఒక పెద్ద గాలితెర వచ్చింది. సరస్సులో అలలు ఉల్లాసంగా గంతులు వేశాయి. ఈదులాడుతున్న హంసల గుంపు రెక్కలల్లాడిస్తూ రివ్వున లేచింది. లేస్తూ వింతగా కూసింది. అరే, ఏమి రాగం ఇది? ఏమి మాధుర్యమిది? ఎక్కడో విన్నట్టే ఉందే. ఇది ధ్యానగతులలో, అంతర్లోకాలలో వినిపించే రాగాలలో ఒకటి. హంసధ్వని రాగం. ఇది వేదాల రాగం. రాజహంసల కలకూజితాలంటే ఇవన్నమాట. ఈ హంసలు ఎగురుతూ ఉంటే ఎంత బావుంది. కానీ ఇవి ఎగిరినా వాలినా గుంపులుగా ఉంటున్నాయి. ఈ ఐకమత్యం వీటి జన్మ లక్షణం కాబోలు. హంసలు మళ్ళీ నీళ్ల మీద ఈదుతున్నాయి. అరే, ఇవి నీటి మీద ఉంటే ఎక్కువ అందంగా ఉందా, ఆకాశంలో ఎగురుతూ ఉంటే ఎక్కువ అందంగా ఉందా? ఏమో, తేల్చటం చాలా కష్టం. సముద్రమంత చెరువు, ఆకాశం వంటి నీళ్లు, రత్నాల వంటి రాళ్ళు, కోటగోడల్లాంటి కొండలు, వాటిపైన బురుజుల లాంటి మంచు కప్పిన శిఖరాలు. వేటిల్లో ఉంది ఈ అందం? ఓహ్, ఎంత చూసినా తనివి తీరటం లేదు. ఈ సౌందర్యం ఎక్కడి నుంచి వస్తోందో చెప్పటం అసాధ్యం. ఏమైనా దాని సౌందర్య రహస్యం దాని ఆధ్యాత్మిక తరంగాలలో ఉందనిపిస్తోంది. నిజంగా అద్భుతం, అద్భుతం. ఆనందపరవశుడై దిక్కులు తిలకిస్తున్న సత్యనారాయణను గమనించి దగ్గరకు వచ్చారు కూడా వచ్చిన వాళ్ళు. అప్పుడే 4 దాటింది. ఇక ఈ రాత్రికి తిరుగు ప్రయాణం చేయటం సాధ్యం కాదు. ఈ రాత్రికి మరీ నీటి ఒడ్డున కాలక్షేపం చేయటం కూడా కష్టమే అన్నారు వాళ్ళు. సత్యనారాయణ విని వినకుండా ఊకొట్టాడు. వెంటనే బయలుదేరితే లామా ఆశ్రమానికి చీకటి పడే లోపల వెళ్ళవచ్చు అన్నారు వాళ్ళు. ఆశ్రమమా? ఆశ్చర్యపోయాడు సత్యనారాయణ. ఉందిలేండి, దారిలో చెబుతాంగా అన్నారు వాళ్ళు. సరే, అయితే ఒక్కసారి స్నానం చేసి వచ్చేస్తా అన్నాడు సత్యం. స్నానం చేస్తే మళ్ళీ బిగుసుకుని కూర్చుంటారేమో అన్నారు వాళ్ళు. లేదులే అంటూ ఈ మాట పెద్ద బట్టలు విప్పి తడవకుండా జాగ్రత్త చేసుకుని ముందర కాళ్ళు చేతులు తడుపుకుని జాగ్రత్తగా సరస్సులో మునిగాడు సత్యనారాయణ. అరే, ఇంత చల్లగా ఉన్నాయే నీళ్లు, ఇందాక ఇలా ఉన్నట్టు లేవే అనుకుంటూ రసబ్రహ్మ స్మరణ చేసి గబగబా 3 మునుగులు మునిగి ఒక గుక్కెడు నీరు గుటుక్కున మింగేసి ఒడ్డుకు వచ్చేశాడు సత్యనారాయణ. వెంటనే పొడిబట్టలు కట్టుకుని వాళ్ళు భయపడ్డట్లే కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. కాని 5 నిమిషాలలోనే సంభాళించుకుని లేచి వాళ్ల వెంట నడవసాగాడు. బౌద్ధ మతస్థులైన లామాలు ఆ పవిత్ర మానస సరోవరానికి 8 దిక్కులలోనూ 8 తపోవనాశ్రమాలను నిర్మించారట. వాటిని లామాసరీలు అంటారట. ప్రతి లామాసరిలోనూ కొద్దిమంది బౌద్ధ సన్యాసులు తీవ్ర తపస్సాధనలో నిమగ్నమై ఉంటారట. ఎవరైనా యాదృచ్ఛిక అతిథులు వస్తే ఆదరిస్తూ ఉంటారట. యాత్రికులు సరస్సు వెంట కొద్ది మైళ్ళు నడిచి ఒక లామాసరీకు చేరారు. ఆ రాత్రి అక్కడ గడిపాడు సత్యనారాయణ. ఆ లామాసరిలో ఉన్న లామా మంచి తపశ్శాలిగా కనిపించాడు. అక్కడ స్థలశుద్ధి కూడా తపస్సుకు మంచి అనుకూలంగా ఉంది. అక్కడి లామా ఈ యాత్రికులను ఆదరించి మానస సరోవర జలాలతో కాయించిన వేడివేడి టీ ఇచ్చి సత్కరించాడు. అక్కడ నివసించేవారికి నిత్యం స్నానం చేయటం అసాధ్యం కనుక ఆ మానస సరోవరోదకంతో కాచుకున్న టీ బుద్ధ భగవానుడికి నైవేద్యం చేసి ప్రత్యేకంగా తాగుతారు. అలా మానస సరోవరోదకం జన్మలో ఒక్కసారి గొంతులో పడినా చాలని, అది ఆరోగ్యాన్ని ముక్తిని కూడా ఇస్తుందని విశ్వాసం. వశిష్ఠత్వ సిద్ధి. ప్రయాణపు బడలికలో తోటివారు వెంటనే ఆదమర్చి నిద్రపోగా లేచి నిశ్చలంగా పద్మాసనంలో కూర్చున్నాడు సత్యనారాయణ. అతని ఆలోచనా తరంగాలు మానస సరోవర హంసల రెక్కలలాగా హుందాగా కదలసాగాయి. ఓం శాంతి శాంతి శాంతి. ఇది అమ్మ ఉపదేశం. ఇది అమ్మ అనుగ్రహం. ఇప్పుడు నిజంగా 3 శాంతులు పరిపూర్ణంగా దక్కాయి. త్రికరణ శాంతి దక్కింది, త్రిలోక శాంతి దక్కింది, త్రిగుణ శాంతి కూడా దక్కింది. ఇది నా సాధనకు అవభృత స్నానం, నా సాధనకు శాంతి సన్మానం. సాధకులకిది శాశ్వత విధానం. ఈ శాంతి ఇదివరలో ఎందుకు దక్కలేదు? అది కారణం. గురువులు ఎంత చెప్పినా
విశ్వామిత్ర మార్గంలో నడిచింది నా సాధన. నిజమే, ఇప్పుడు తెలుస్తోంది. విశ్వామిత్రుడికి నాకు సాధన విషయంలో ఎంతో పోలిక ఉంది. కామానికి, క్రోధానికి, దయకు, అహంకారానికి 4 సార్లు పరాజయం పొందాడు విశ్వామిత్రుడు. తపస్సు కోసం 4 చోట్లు మార్చాడు. నాకు కూడా ఈ పరీక్షలు 4 వచ్చాయి. అయితే విశ్వామిత్రుడు గురువును ధిక్కరించిన దోషి కనుక ఎప్పటికప్పుడు పాతాళపు అడుగంటా పడి మళ్లీ లేచి పైకి పాకవలసి వచ్చింది. నాకు అమ్మ దయ ఉంది కనుక పడిపోయే పరిస్థితి రాబోతూ ఉండగా ప్రమాదం తప్పిపోతోంది. ప్రొద్దుటూరులో వెంకమ్మత్త మీద, ఇతర సాధక సన్మండలి మీద సత్సాంగత్య ప్రీతి మొలకెత్తసాగింది. అమ్మ అడ్డుపడి నా నివాసం అక్కడి నుంచి మార్చేసింది. అమ్మ దయతో పరీక్షలో నెగ్గిన కీర్తి దక్కించుకుని సాధనా స్థలం మార్చాను. అనంతపురంలో అంబమ్మవ్వ మీద క్రోధం ఉద్భవించగా వివేకబుద్ధిని అనుగ్రహించి ప్రమాదం తప్పించింది అమ్మ. కాగా మళ్లీ స్థలం మార్చవలసిన ఆవశ్యకత ఏర్పడ్డది. శరీరానికి వయస్సు చాలదు కనుక ఇంద్రియ కామానికి పడిపోయే స్థితి ఉందో లేదో తెలుసుకునే సావకాశం అప్పట్లో లేకపోయింది. కానీ క్రోధపు కోరల నుండి అమ్మ నన్ను కాపాడిన మరుసటి అడుగులోనే బొంబాయి సేటు బులిబులి వలపుల మాటలకు లొంగి రాగపు గోతిలో తలదూర్చాను. మళ్ళీ ఆ గుంతకల్లు దగ్గర అమ్మే కాపాడింది. ఇప్పటికి 3 సార్లు అమ్మ దయతో పరీక్షలో నెగ్గి కూడా క్రోధాన్ని జయించానని అహంకారపు మోహంలో పడిపోయిన నన్ను బెంగుళూరులో మళ్లీ రక్షించింది అమ్మ. మళ్లీ స్థలం మార్పు అనివార్యమైంది. ఈ మాటు చాముండీవనపు గణపతి సహాయం కూడా తోడై ఇక గట్టెక్కేసినట్లే అనుకుంటూ ఉండగా వచ్చింది స్త్రీ వ్యామోహ జయపరీక్ష. తలకు ఇన్ని బొప్పెలు కట్టినాక శరీరానికి యుక్త వయస్సు వచ్చింది కదా అని పరమేశ్వరుడు పెట్టిన స్త్రీ వ్యామోహ పరీక్ష గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. పైగా అప్పటికే గణపతి రంగంలోకి దిగి దారి చూపుతున్నాడు. అందువల్ల ఆ విజయాన్ని విజయంగా లెక్కేసుకోనక్కరలేదు. అందుకే స్థలం మార్పు కూడా జరగలేదు. అది కూడా అయిపోయినాక గట్టు ఎక్కడం కూడా అయిపోయింది అని ఊపిరి పీల్చుకుంటూ ఉండగా వచ్చింది ఈ లోకోద్ధరణ కరుణా వ్యామోహ పరీక్ష. ఇది అన్నిటికన్నా కష్టమైన మెట్టు కనుక అమ్మ ఇంత దూరం స్థానచలనం చేయించింది. విశాల విశ్వ ప్రణాళిక గురించి దీక్షా ప్రదాన సమయంలోనే సూత్రీకరించింది అమ్మ. ఆ తరువాత అనేక మార్లు విరాట్ రూప దర్శనాలను అనుగ్రహించింది. ఈ సృష్టి, ఈ యుగాలు, ఈ ధర్మాధర్మాల ఉచ్చనీచగతులు అన్నీ అమ్మ ఏర్పరిచిన వ్యవస్థలు. అమ్మ ఏర్పరిచిన దానిని గుర్తించుకోలేకపోవటం ఇదెక్కడి అపస్మారకం నాకు? శీతం ఉష్ణం, సుఖం దుఃఖం, పుట్టుక చావు, ధర్మం అధర్మం ఇత్యాదులన్నీ జంటలు జంటలుగా సృష్టించింది అమ్మ. అందులో ఒక్కదాన్నే నిర్మూలించటం సాధ్యం కాదు. రూపాయి నోటులో ఒక ప్రక్క కాల్చివేసి రెండో ప్రక్క మాత్రం వాడుకుంటానంటే కుదురుతుందా? లోకంలో నుంచి అధర్మాన్ని తుడిచేస్తాను, దుఃఖాలను కడిగేస్తాను, ప్రతి జీవికి మోక్షం తక్షణమే ఇచ్చేస్తాననేవి పిచ్చి ఊహలు. అమ్మ చెప్పినట్లుగా పరమేశ్వర ప్రవర్తితమైన చక్రం ఒకటి తిరుగుతోంది. అందులో మనకు, అంటే ఈ శరీరాన్ని అధిష్ఠించి ఉన్న చైతన్య శక్తికి ఏ పాత్ర నిర్ణయింపబడి ఉందో స్పష్టంగా తెలిసే ఉంది. ఆలోచన కూడా అంతవరకే ప్రసరించాలి. రథానికి 10 గుర్రాలు కడితే అందులో ఒకటి ప్రబలమై బండినొక పక్కకు ఈడుస్తానంటే బండి యజమాని ఊరుకుంటాడా? బండి తోలేవాడు ఒప్పుకుంటాడా? నాటకంలో ఒక పాత్రకు వేషం వేసుకుని వచ్చి అన్ని పాత్రల సంభాషణలు అతనే చెబుతానని అనవచ్చా? అలా అంటే అది నాటకం అవుతుందా? ఈ వివేకం లోపించటం వల్లే ఆ తపన, ఆ వ్యధ అనుభవానికి వచ్చినాయి. ఇప్పుడు అమ్మ దయ వల్ల అవి అంతరించినాయి. విశ్వామిత్రతత్వం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఈ స్థితి సిద్ధించేందుకే అమ్మ నన్ను మానస సరోవరానికి తెచ్చింది. నిజానికి నా మానసమే నాకు అసలైన మానస సరోవరం. సృష్టికర్త మనస్సంకల్పం వల్ల పుట్టింది కనుక ఈ సరస్సు మానస సరోవరం. మనస్సే ప్రధానంగా గల జీవులు మానవులు. అందువల్లే మానవులకు మానస సరోవరానికి దగ్గరి చుట్టరికం ఉంది. మనస్సు శిఖరాగ్రానికి వెళితే అది మానస సరోవరం అవుతుంది. ఈ సరోవరం పార్వతీ పరమేశ్వర విహారభూమి అయిన కైలాస శిఖరానికి దగ్గరలో ఉంది. అందువల్లే ఈ సరస్సులో ఆధ్యాత్మిక తరంగాలు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి. అందువల్లే ఈ తరంగాలను తనలో నింపుకున్నవాడి మనస్సులోకి పార్వతీ పరమేశ్వరులు ప్రవేశించి
ఆనంద నృత్యం చేస్తారు, ప్రశాంతి వర్షం కురిపిస్తారు. అదే ఇప్పుడు జరిగింది. ఇదే అమ్మ అనుగ్రహం. ఓం శాంతి శాంతి శాంతి. ఈ శాంతి పాఠంలో మనస్సు పూర్తిగా నిర్వికల్పమై లయించిపోయింది. తెల్లవారుజాముకు కానీ మళ్ళీ బాహ్యస్మృతి కలుగలేదు. అప్పటికే నిద్రలేచిన తోటివారు తిరుగు ప్రయాణానికి తయారవుతున్నారు. మరొక్కసారి స్నానం చేస్తానన్నాడు సత్యనారాయణ. అది ప్రమాదం, వద్దు అన్నారు వాళ్ళు. కానీ ఇతని పట్టుదల చూసి మీ ఇష్టం అన్నారు. లామాసరి వారి దగ్గర సెలవు తీసుకుని బయటకు వచ్చారు. వచ్చిన ఆ ముగ్గురు కొన్ని క్షణాలు అప్రయత్నంగా తన్మయావస్థలో మునిగిపోయారు. అప్పటికి బాగా సూర్యోదయం అవుతోంది. ఆ సమయంలో ఆ సూర్యోదయ సౌందర్యం చూస్తే మానవులే కాదు, చిన్ని చీమైనా సరే అఖండ బ్రహ్మానందంలో లీనం కావలసిందే, కనీసం తాత్కాలికంగా అయినా. ఆ లామాసరి నుంచే మానస సరోవరం మొత్తం కనిపిస్తోంది. గుండ్రంగా చుట్టూ ఉన్న పర్వతాల మంచు మీద సూర్యకిరణాలు పడి ఎన్ని అద్భుతమైన అందాలను సృష్టిస్తున్నాయో చెప్పేందుకు మాటలు చాలవు. సరస్సు నీటి పొరల మీద ఆ కాంతులు ఎలా ప్రతిఫలిస్తున్నాయో వర్ణించేందుకు భాష లేదు. అలా నలుదిక్కులా పొంగులెత్తుతున్న ఆ సౌందర్యాన్ని కొంతసేపు తనివితీరా ఆస్వాదించాలని ప్రయత్నం చేసి తనివి తీరటం అసాధ్యమనిపించి మెల్లిగా రేవుకేసి నడిచాడు సత్యనారాయణ. నీళ్ల దగ్గరకు వెళ్ళినవాడు నిన్నటికి మళ్ళీ చటుక్కున నీళ్లల్లోకి దిగాక చేతులు జోడించుకుని కొంతసేపు ఉండిపోయాడు. ఆ తరువాత కొంతసేపటికి దిగి స్నానం చేయబోయి ఆగిపోయి కొంచెం పక్కకు వెళ్ళి స్నానం చేశాడు. ఆ సమయంలో హంసలు కాసేపు నీళ్ల మీద నుంచి ఆకాశంలోకి ఎగిరి 2-3 చుట్టులు షికారు కొట్టి వచ్చి కూర్చున్నాయి. స్నానం పూర్తి చేసి ఆచమనం చేసి కైలాస పర్వతానికేసి చూసి నమస్కరించాడు. ఈలోగా ఇతని ఆలస్యాన్ని గమనిస్తున్న తోటివారు గబగబా వచ్చి పొడిబట్టలు అందించారు. ఇది మీ ఊరు కాదు, ఇది హిమాలయం, ఆ మాట మరిచిపోకండి అని ప్రేమగా మందలించారు. ఈ మాట ధ్యానంలో కూర్చోకుండా నుంచునే కొద్దిగా ధ్యానం చేసి బయలుదేరాడు సత్యనారాయణ. నడుస్తూ ఉండగా అడిగారు తోటివాళ్లు, ఇందాక స్నానం చేయకుండా నమస్కారం చేస్తూ నుంచున్నారేమిటి అని. కొందరు మహర్షులు స్నానాలు చేసి వెళుతున్నారు, వాళ్లకు నమస్కరిస్తున్నాను. మాకెవరూ కనిపించలేదే. వాళ్ళు సూక్ష్మ రూపాల్లో ఉన్నారు. అలాగా, మాకు తెలియలేదు, లేకపోతే మేం కూడా నమస్కారం చేసుకునేవాళ్ళం. సరేగానండి, స్నానం చేయబోతూ ఆగిపోయి మరో పక్కకు వెళ్ళారెందుకు? అదా, ఆ దేవతా స్త్రీలు ఈతలు కొడుతున్నారు. మరీ నా వైపు వస్తున్నట్లు ఉంటే పక్కకి పోయాను. వాళ్ల ఈతల వల్లే ఆ హంసలు కాసేపు ఎగిరిపోయాయి. ఈ వివరాలు విని వాళ్ళు ఆశ్చర్యపోయారు. కానీ అది దేవతాభూమి అని వాళ్లకు బాగా వినికిడి ఉంది కనుక సందేహించకుండా విశ్వసించారు. హిమాలయం. తిరుగు ప్రయాణం మొదలైంది. గుర్రాల మీద నడక సాగుతోంది. ప్రమాదకరం అనుకున్న చోట మాత్రం గుర్రాలు దిగి జాగ్రత్తగా నడుస్తున్నారు. అడుగడుగునా మహాద్భుత సౌందర్యనిధిగా ఉన్న ఆ హిమాలయపు సానువులలో ప్రతి అణువును నిశితంగా పరిశీలిస్తూ ముందుకు సాగుతున్నాడు సత్యనారాయణ. కొద్ది దూరంలోనే పెద్ద సముద్రమంత చెరువు ఒకటి కనిపించింది. అది దాదాపు మానస సరోవరమంతా ఉన్నది. అంత గుండ్రంగా మాత్రం లేదు. అక్కడ ఉన్న అందాలు అన్నీ దాదాపుగా ఇక్కడ ఉన్నాయి. కానీ అటు పోబుద్దే పుట్టడం లేదు సత్యనారాయణకు. మొహమంతా చిట్లించుకుని ఈ చోటు పేరేమిటి అని అడిగాడు తోటివారిని. దీన్ని రాక్షస స్థల్ అంటారు. పూర్వం రావణాసురుడు శివుడి కోసం ఇక్కడ తపస్సు చేశాడట. ఇక్కడ నుంచి వెళ్ళి కైలాస పర్వతం ఎత్తాడట అన్నారు వాళ్ళు. అదా సంగతి, అందుకనే ఇంత వెగటుగా ఉంది దీని స్పందన అన్నాడు సత్యనారాయణ. అక్కడ వాళ్ళు కొంచెం విశ్రాంతి కోసం ఆగుదామనుకుంటే వద్దని కొంత దూరం పోయాక ఆపించాడు సత్యనారాయణ. మళ్ళీ ప్రయాణం సాగింది. దారిలో అడుగడుగున ఏవో శిఖరాలను ఎక్కుతూనే ఉన్నారు, దిగుతూనే ఉన్నారు. అనేక చోట్ల వాగులు అడ్డం వస్తున్నాయి. అయితే గుర్రాలు అవలీలగా దాటేస్తున్నాయి. రాక్షస స్థల్ దాటిన కొద్దిసేపటికే ఒక పెద్ద కొండ ఎక్కి దిగేసరికి చాలా శ్రమ అయింది. అది మానస సరోవరం ఉన్న శిఖరం కన్నా ఎత్తైన శిఖరం అని చెప్పారు. కొన్ని చోట్ల మార్గం చూడటానికే భయంకరంగా ఉంది. ఒక పక్క తలపైకి ఎత్తిన చివర కనిపించని నిట్టు నిలువు కొండ, మరో పక్క వంగి చూస్తే కళ్ళు తిరిగే లోతు లోయ. ఈ రెండిటికి మధ్య కిటికీ మీద చూరులాగా ఉన్న కొండదారి. ఇలాంటి దారి ఒకసారి కొన్ని మైళ్ల పొడుగు ఉంది. ఈ వేసవిలో కూడా
కొన్ని చోట్ల మంచు పోగులు పడి కనిపిస్తోంది. అలాంటి చోట ఆ నున్నటి బండల మీద కాలు బిసిగితే ఇక చెప్పే పనే లేదు. ఒక పక్క ఇంతటి సౌందర్యం, మరో పక్క ఇంత ప్రమాదం. అందుకనే హిమాలయ యాత్రే ఒక సాధన అన్నారు పెద్దలు అనుకున్నాడు సత్యనారాయణ తనలో. అనేక విచిత్రమైన ఓషధీ తరంగాలు సత్యనారాయణకు అనుభవానికి వస్తున్నాయి. కనిపించిన ప్రతి వాగులోనూ నీరు ఒకసారి వాసన చూసి తరువాత రుచి చూస్తున్నాడు సత్యనారాయణ. కొంతసేపైనాక ఏమిటిది, ఎందుకిలా చేస్తున్నారు అన్నారు తోటివాళ్లు. ఒక్కొక్క వాగులో ఒక్కొక్క ప్రత్యేక ఓషధీ గుణం కనిపిస్తోందేమిటి, అందుకే పరిశీలిస్తున్నా అన్నాడు సత్యనారాయణ. వాళ్ళు ఆశ్చర్యపోయి ఇలా చెప్పసాగారు. అది మాకు తెలీదు కానివ్వండి, మా పల్లెల్లో పెద్దవాళ్ళు చెప్పుకునే మాట ఒకటి ఉంది. ఇక్కడ ప్రతి మొక్క ఒక ఓషధి అంటారు మా వాళ్ళు. అనేక విచిత్రాలను ప్రత్యక్షంగా ప్రదర్శించే చెట్లను మేము కూడా చూశాం. కొన్ని చెట్లు ముట్టుకుంటే దూరంగా విసిరి కొడతాయి. కొన్ని చెట్లు ముట్టుకున్న ప్రాణిని లాక్కుని నమిలేస్తాయి. కొన్ని చెట్లు ముడుచుకుపోతాయి. కొన్ని చెట్లు చచ్చేపోతాయి. రక్త ప్రసారం కలిగిన చెట్లు కూడా ఉన్నాయంటారు. మేము మాత్రం ఎర్రని రసం గల చెట్లను చూశాం. ఆకులను తుంచితే ఎర్రటి పాలు కారుతాయి. అలాగే గడ్డి కూడా అనేక రకాలు ఉంటుంది. ఒక రకం గడ్డి రాత్రిపూట దానంతట అదే మిణుగురు పురుగుల్లాగా వెలుగుతూ ఉంటుంది. మరో రకం గడ్డి పుల్లలు నిప్పు అంటిస్తే నూనెగుడ్డల కాగడాలలాగా నిలబడి కాలుతాయి. ఒక రకం గడ్డి గొర్రెలకు ప్రత్యేకంగా పుష్టినిస్తుంది. ఏమైనా గడ్డి కానీ ఓషధుల మొక్కలు కానీ అన్నీ ఇదిగో ఈ వేసవి కాలంలోనే మొలిచేది. మీకు తెలిసే వచ్చారనుకుంటా. మంచి అనుకూలమైన కాలంలో వచ్చారు. ఈ జూన్ జూలై కాలమే ఇక్కడ బాగా రాళ్లు బయటపడి గడ్డి మొక్కలు పూలు కనిపించేది. అందువల్లే మానస సరోవరం కూడా గడ్డ కట్టుకోకుండా ఉంది. లేకపోతే అక్కడ నీళ్లు కనిపించవు, దాని కొండగోడలు కనిపించవు. అంతా మంచుగడ్డే. ఈ గడ్డి ఈ ఓషధులు ఇలా మొలిచి పెద్దవయ్యేసరికి మంచుకాలం వచ్చేస్తుంది. ఆ మంచులో ఇవన్నీ పూడుకుపోతాయి. మళ్ళీ ఎండాకాలం వచ్చేసరికి మంచు కరిగిపోతుంది. అప్పుడు ఆ మంచునీళ్లతో పాటు ఈ ఓషధులు కూడా అందులో కరిగి కొట్టుకుపోతాయి. ఈ ఓషధుల నీరు రాళ్లలోకి దూరిపోయి ఎక్కడో ఒక వాగుగా తేలుతుంది. ఏ ఏ ప్రాంతాల నీరు వాగులో కలిసిందో దాన్ని బట్టి ప్రత్యేకంగా ఆయా ఔషధాల గుణాలు ఆ వాగుల్లో ఉంటాయని మా పెద్దవాళ్ళు అంటారు. కొన్ని రోగాలకు ప్రత్యేకంగా యాత్రలాగా చేయించి కొన్ని వాగుల నీళ్లు తాగిస్తారు. కొన్ని రోగాలకు నిమిషాలంటే నిమిషాలే గుణం చూపించే వాగులు ఉన్నాయని ఇప్పటికీ ఇక్కడి పల్లెల వాళ్ళు చెప్తూ ఉంటారు. మీరు ఈ వాగుల నీళ్లలో ఔషధీ లక్షణాలున్నాయనేసరికి మాకివన్నీ గుర్తు వచ్చాయి. ఈ ఎత్తు ప్రాంతాలలో ఎక్కడా పెద్ద చెట్లు ఉండవు. చూడండి, అన్నీ చిన్న చిన్న రకాలే. అదిగో తలెత్తి ఆ కొండకొప్పులు చూడండి. అక్కడ ఈ వేసంగిలో కూడా మంచు కప్పే ఉంటుంది. అలాంటి చోట్ల అసలు గడ్డి కూడా మొలవదు. కిందకు దిగిన కొద్దీ ఓషధులు చెట్లు పంటలు అన్నీ వస్తాయి. వచ్చేటప్పుడు అసలు మీరు అదో మాదిరిగా ఉన్నారు. లేకపోతే అసలు అప్పుడే చెప్పేవాళ్ళం. ప్రయాణపు అలసట తీరటానికి ఏదో ఒకటి సరదాగా మాట్లాడుకుంటూ పోవటం బాటసారుల సామాన్య లక్షణం. ఇప్పుడు తమ బాటసారి కూడా తమ లక్షణానికి వచ్చాడు కదా అని సంబరపడిపోయి టకటకా చెప్పేశారు ఆ తోటివారు. ఆ ప్రయాణంలో చిన్నా పెద్ద మొత్తం కలిపి 100కు పైగా వాగులు తగిలాయి. కొన్ని చోట్ల వాగులు చిన్న చెరువుగా ఏర్పడటం కూడా కనిపించింది. వాగుల కంటే విచిత్రమైనవి గుళ్ళు. అక్కడక్కడ ఉన్నట్టుండి అత్యంత ప్రమాదకరమైన ఎక్కటానికి కష్టసాధ్యమైన శిఖరాగ్రాన చిన్న ఒంటరి ఆలయం కనిపిస్తోంది. దూరం నుంచి చూస్తే ఎవడో ఒంటరి సాధువు తపస్సు చేసుకుంటున్నట్లుగా ఉంటుంది ఆ గుడి. అంత నిశ్శబ్దంగా, అంత నిశ్చలంగా. అయితే ప్రతి గుడికి ఒక పెద్ద కథ చెబుతున్నారు తోటివారు. ప్రతి గుడికి ఒక తిరునాళ్ల రోజు ఉంటుందిట. ఆ రోజు 100ల కొద్దీ గ్రామాల నుంచి 1000 కొద్దీ జనాలు వస్తారట ఈ గుళ్ళకి. ప్రతి గుడికి ఒక గురువు ఉంటాడట పూజలు అవి చెయ్యటానికి. ఆశ్చర్యకరమైన కథలు వింటూ ప్రయాణం సాగిస్తున్నాడు సత్యనారాయణ. సూర్యాస్తమయం కాబోతూ ఉండగా ఒక చిన్న పల్లె చేరారు. వెన్నెలగా ఉందిగా, నడక సాగించరాదా అన్నాడు సత్యనారాయణ. భలేవారే, ఇది అసలే మంచిదారి కాదు, బందిపోట్ల భయం ఉంది అన్నారు వాళ్ళు. ఈ మంచు ఎడారిలో కూడా బందిపోట్ల భయమా? ఆశ్చర్యపోయాడు సత్యనారాయణ. ఇది టిబెట్ ప్రాంతం కదండి,
ఇక్కడికి కొందరు ధనవంతులైన యాత్రికులు వస్తూ ఉంటారు. టిబెట్ వ్యాపారులు గుర్రాల మీద ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అందుకోసం దొంగల భయం కూడా ఉంటుంది. మన దగ్గరున్న రొట్టెలు బిస్కెట్లు లాక్కుపోయినా మనం యాతన పడాలి. మన గుర్రాలు లాక్కున్నారంటే మనం చచ్చామే. అందుచేత ఇక్కడ ఆగుదాం అన్నారు. అది 2 కొండల మధ్య చిన్న చదును ప్రదేశం. కొద్ది మైళ్ళ విస్తారం ఉంటుందేమో. అక్కడ కొద్దిపాటి దున్నిన భూమి కనిపిస్తోంది. అక్కడ ఒక 25-30 గుడిసెల పల్లె ఉంది. ఆ గుడిసెలన్నీ కేవలం చెక్కలతోనూ దూలాలతోనూ గుండ్రంగా నిర్మించి ఉన్నాయి. అన్నీ చిన్న చిన్న గుడిసెలే. అటు దిగసాగారు బాటసారులు. సూర్యాస్తమయ కిరణాల మెలమెలలో మరింత వెలిగిపోతున్న ఆ శిఖరాలను వెర్రిగా చూస్తున్నాడు సత్యనారాయణ. చాలా శిఖరాలలో కొందరు యక్షులు, కొన్ని చోట్ల గంధర్వులు ప్రత్యేకంగా నివాసం ఏర్పరచుకుని ఉండటం అతనికి కనిపించింది. సంధ్యాకాల సౌందర్య పరామర్శలో అన్ని శిఖరాలను నిశితంగా పరిశీలిస్తున్న సత్యనారాయణను చూసి కొందరు యక్ష గంధర్వాదులు తలలు ఉంచుకుని తప్పుకుపోతున్నారు. కొందరు నమస్కరించి వెనక్కుపోతున్నారు. కొందరు తేరిపార చూసి ఊరుకుంటున్నారు. గుర్రాల మీద ఊళ్లల్లోకి ప్రవేశిస్తున్న 3 వీరులను చూసి పల్లెలోని ఆడామగ బిలబిలామని వాళ్ల వాకిళ్లలో పోగుబడి తగు జాగ్రత్తలో నిలబడ్డారు. అయితే తోటివారు అనుభవజ్ఞులు కనుక వారికేవో కొన్ని సంజ్ఞలు చేయటంతో భయపు బిగింపు పల్లెవారి ముఖాలలో నుంచి పోయింది. కొందరు ఎదురొచ్చి స్వాగతం చెప్పారు. తోటివారు వాళ్ళు ఏవో మంతనాలు చేశారు. చివరకు పల్లెవాళ్లు ఒక చిన్న గుడిసె ఖాళీ చేసి అతిథులకిచ్చారు. కొద్దిగా గోధుమలు, ఒక రకం గింజలు కొన్ని 4 పాత్రలు ఇచ్చి వెళ్లారు. వచ్చిన అతిథులకు కావలసినవి ఇచ్చి వారినే వండుకోమనటం ఈ జాతి వారికి మర్యాద లక్షణం. అతిథులు వాళ్లకు కావలసిన రుచిలో వారు వండుకు తింటారని వీరి అభిప్రాయం అన్నారు తోటివారు. మన దగ్గర రొట్టెలున్నాయిగా, ఇవెందుకు మనకు అన్నాడు సత్యనారాయణ. వాళ్ల వస్తువులేవీ తీసుకోకపోతే అది అవమానంగా భావిస్తారు వాళ్ళు. అందుకని కొద్దిగా వండుకున్నామంటే వండుకున్నామనిపించుకుని బయటపడదాం అన్నారు తోటివాళ్లు. సరే, ఆ రాత్రి అక్కడ ప్రశాంతిగా గడిచింది. తోటివారు నిద్రపోగా ధ్యానంలో కూర్చుండిపోయాడు సత్యనారాయణ. అర్ధరాత్రి ఎప్పుడో ఒకసారి బాహ్యస్మృతి వచ్చింది. ఒకసారి బయటకు వచ్చి కలయ చూశాడు. రంపపు మిల్లులో రంపపు పొట్టులాగా ఆ చుట్టుపక్కలంతా మంచు బోలుబోలుగా చల్లబడి ఉంది. ఇది వేసంగి లక్షణం కాబోలు అనుకుని లోపలికి వెళ్ళి మళ్ళీ కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. ఆ రోజు ప్రయాణంలో ఒక చోట ఒక దోవలో ఒక పెద్ద వ్యాపారుల గుంపు కలిసింది. ఆ గుంపులో దాదాపు 100 మంది ఉన్నారు. వాళ్ళు గుర్రాల మీద మంచి చాకచక్యంగా సాగిపోతున్నారు. సత్యనారాయణ తోటివాళ్లు వారితో కలిసి వెళితే అది రక్షణగా ఉంటుందని ఎంతో ఆశపడ్డారు. కానీ సత్యనారాయణకు గుర్రం అలవాటు లేనందువల్ల అంత వేగంగా గుర్రం నడిస్తే అతను జారిపోసాగాడు. దాంతో తోటివారు తాము కూడా వేగం తగ్గించారు. ఫలితంగా ఆ గుంపు ముందుకు పోయింది. ఈ 3 వెనకబడిపోయారు. సత్యనారాయణ తృప్తిగా నిట్టూర్చి గుర్రం మీద కుదురుగా కూర్చున్నాడు. తోటివారు గుంపును కోరుకోవటంలో భావం లేకపోలేదు. క్రిందకి వస్తున్న కొద్దీ లోయ వచ్చినప్పుడల్లా అడవి వస్తోంది. పెద్ద పెద్ద వృక్షాలు గుబురులు పెరుగుతున్నాయి. ఆ వృక్షాలలో భూర్జపత్ర వృక్షాలు కోకొల్లలుగా ఉండటం ఒక విశేషం. ఇలా లోయలుగా ఉన్న చోట ఒక చిన్న వాగు కూడా ఉందంటే అక్కడ తప్పకుండా ఒక పల్లె ఏర్పడుతోంది. దారిలో అలాంటి పల్లెలు చాలా కనపడ్డాయి. ఆ పల్లెల్లో ప్రధాన జంతువులు గొర్రెలు. ఈ వేసంగిలో ఔషధీ విలువలు గల ప్రత్యేకమైన గడ్డిని మేసేందుకు బహుదూరాల శిఖరాలకు కూడా పెద్ద పెద్ద గొర్రెల మందలను తోలుకునిపోయి తిప్పుతున్నారు. ఇక్కడ ప్రజల సాహస ప్రియత్వం సత్యనారాయణను ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది. పల్లెలుగా ఏర్పడ్డ చోట ఏ భయమూ లేదు. కానీ ఇలా అడవులు ఏర్పడిన చోట క్రూర మృగాల భయం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రక్షణ ఉంటే బాగుంటుందనుకున్నారు తోటివారు. కానీ ఏం చేస్తాం, వారికది దక్కలేదు. వారికి ఏమి దక్కాలని వ్రాసిపెట్టి ఉందో. కొంత దూరం పోయాక దూరంలో ఒక పల్లె కనిపిస్తోంది. ఆ పల్లెకు యువతల చిన్న శిఖరం ఉంది. ఆ శిఖరం చుట్టూతా పెద్ద పూలతోట ఉంది. అలాంటి పూలతోటలు ఇదివరకే 2-3 కనిపించాయి. ఆ కారడవిలో ఈ పూలతోటలను ఇంత జాగ్రత్తగా ఎవరు పెంచుతారో ఏమో తెలియదు. కానీ ఒక మంచి ఉద్యానవనంలో ఉన్నంత నగిషీగా ఆ మొక్కలు తీర్చబడి ఉన్నాయి. ఒక రంగు పూలు ఒక బారుగా, మరొక రంగు పూలు మరొక బారుగా, ఒక్కో చోట రంగుల చుక్కల ముగ్గులుగా, వింత వింత రంగుల పూల మొక్కలు ఒక ప్రత్యేక పద్ధతిగా అమర్చి ఉన్నాయి. మొక్కలన్నీ విరగపూచి ఉన్నాయి. అన్నీ సువాసనలతో ఘుమఘుమలాడిపోతున్నాయి. మొత్తం మీద అది ఒక మహారాజ భవనంలో తీర్చిదిద్ది ఉన్న పూలతోటలాగా ఉంది.
ఆ చెట్ల క్రింద రాలిపోయిన పూలు గాని, ఆకులు గాని, అలాంటి చెత్త నలకంత కూడా కనిపించటం లేదు. ఇప్పుడు ఆ తోట దగ్గర ఒక పల్లె యువకుడు స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు. వాడి చుట్టూ కొందరు పెద్దవాళ్లు కూర్చుని దీనంగా ఆ కొండకేసి దండాలు పెడుతున్నారు. సత్యనారాయణ గుర్రం అటు తిప్పాడు. తోటివారిద్దరూ ఠక్కున ముందుకొచ్చి వెళ్ళటానికి వీల్లేదని దారికి అడ్డం పడ్డారు. ఏమిటి విషయం అంటే వాళ్ళు ఇలా చెప్పసాగారు. ఇక్కడ కొండలలో కొన్ని చోట్ల కొందరు దేవతలు కాపరాలు ఉంటారు. ముఖ్యంగా ఆడదేవతలు ఎక్కువగా ఉంటారు. వాళ్లకు పరిశుభ్రం ఎక్కువ. వాళ్ళ ప్రాంతంలో ఎవరైనా ఉమ్మేయటం కానీ, వాళ్ళ పూలు తుంచటం కానీ, దూరంగా ఉన్న ఆడవాళ్లు అక్కడికి రావటం కానీ, ఇలాంటి పనులు ఏమైనా జరిగితే వాళ్ళు వెంటనే శిక్షిస్తారు. సామాన్యంగా మరణదండన వెయ్యరు. అలా శిక్షపడ్డ వారికి కొంతసేపు స్పృహ లేకుండా పోతుంది. ఇప్పుడు అదే జరిగింది అక్కడ. వాడేదో చేసి ఉంటాడక్కడ. ఏ మూత్ర విసర్జనమో ఏదో. అందుకే వాళ్ళు ప్రార్థిస్తున్నారు. అలాంటి సందర్భంలో మనం అక్కడికి పోవటం దేనికి? వద్దు. ఇలా చెబుతూ ఉండగానే నిమిషాలలో 4 మేఘాలు పోగై ఆ ప్రాంతాలలో దడదడా ఒక వాన దంచేసింది. అంతా కలిపితే ఎంతసేపు? ఒక 10 నిమిషాలు. ఆ 10 నిమిషాలలో ఆ తోట ప్రాంతమంతా చక్కగా కడిగేసినట్టయిపోయింది. ఆ వానలో తడిశాక స్పృహ తప్పినవాడు లేచాడు. ఈ వాన ఆ దేవత అనుగ్రహానికి గుర్తు. ఈ వానలో ఆ అపవిత్రతను కడిగేసుకుంటుంది దేవత. తన తోటలో గాని, తన ప్రాంతంలో గాని చిన్న కుళ్ళిపోయిన ఆకుపడ్డా సరే, ఇలా వాన తెప్పించి కడిగేసుకుంటారు ఈ ఆడదేవతలు. అందుకనే ఈ తోటలు ఇంత శుభ్రంగా ఉంటాయి. దేవతకు కోపం తీరాక వాడు లేచాడు. చూశారుగా అన్నారు తోటివాళ్లు. సత్యనారాయణ ఆ కొండ శిఖరం వంక పరిశీలనగా చూశాడు. అక్కడ ఒక్క ఆడదేవతే కాదు, ఒక గంధర్వ కుటుంబమే ఉంది. మౌనంగా తల పంకించేసి ముందుకు సాగాడు సత్యనారాయణ. అనేక స్థలాలలో మహాత్ములైన బ్రహ్మర్షుల దివ్య తరంగాలు తగులుతున్నాయి సత్యనారాయణకు. కొద్దిమంది దూరాలలో ప్రత్యక్షంగా కనిపించారు. కానీ ఎవరితోనూ మాట్లాడేందుకు లోపలి నుంచి ఆజ్ఞ రావటం లేదు. అనేక చోట్ల గుహలు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల కొందరు సాధువులు కనిపించారు. కానీ బాటలకు దగ్గరలో అంత విశేషమైన మహాత్ములు ఎవరూ నివసించటం లేదు. ఈ మాత్రం జనస్పర్శ కూడా వారికి సమ్మతం కాదు కాబోలు. ప్రయాణం కొనసాగింది. ఆ రాత్రికి ఒక పల్లెకు చేరాలని వాళ్ళు అనుకున్నారు. కానీ సత్యనారాయణ వేగం చాలకపోవటం వల్ల చీకటి పడ్డాక కూడా నడక సాగించాల్సి వచ్చింది. తోటివాళ్లు భయంతో కంగారు పడుతూ ఉంటే, వెన్నెలలో ఈ కొండ అందాలు చూసుకుంటూ పోదాం, తొందరేమీ అన్నాడు సత్యనారాయణ. మీ అందం మాట సరే, ఇది అడవిగా ఉంది. ఏపులో వచ్చి మీద పడిందంటే దిక్కులేదు. అది మా భయం అన్నారు తోటివాళ్లు. వాళ్ళు భయపడ్డట్లే కొంత దూరం పోయేసరికి పొదల్లో ఏదో వింత ధ్వని వినిపించసాగింది. క్రమంగా ఆ ధ్వని దగ్గర కాసాగింది. దగ్గరైన కొద్దీ అది ఎలుగుబంటు అరుపని తెలిసింది. తోటివాళ్లకు పై ప్రాణాలు పైనే పోయినాయి. వెంటనే బ్యాటరీ లైట్ బయటకు తీసి పొదల మీద వేయసాగారు. దీపంగాని మంటగాని చూస్తే ఎలుగుబంటు ఇక అటు రాదు. ఆ ధైర్యంతో వాళ్ళు గుర్రాల మీదే కూర్చుని బ్యాటరీ లైట్తో గబగబా పొదలు వెతుకుతున్నారు. ఈలోగా వెనకాల నుంచి వచ్చి ఒక్క అరుపు అరిచింది ఎలుగుబంటు. తోటి వాళ్ల చేతుల్లో బ్యాటరీ లైట్లు జారి కింద పడిపోయినాయి. సత్యనారాయణ తనే గుర్రం మీద నుంచి జారి కింద పడ్డాడు. ఇది గమనించిన తోటివారు ప్రాణభయంతో తమ గుర్రాలను దౌడు తీయించారు. సత్యనారాయణ గుర్రం కూడా వాళ్ల వెంట పరిగెత్తేసింది. అలా దౌడు తీసిన తోటివారు కొంత దూరం వెళ్ళి ఒక లోయ మలుపు తిరగబోతూ వెళుతూనే జాలిగా వెనక్కు చూశారు. చూసిన వాళ్ళు గుర్రాలను చటుక్కున ఆపేసి క్రిందకు దిగారు. అక్కడ పండు వెన్నెలలో సత్యనారాయణ ఆ ఎలుగుబంటు మంచురాళ్ల మీద ఎదురు బదురుగా కూర్చుని కులాసాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. కాదు, ఎలుగుబంటు ఏదో పెడుతోంది. సత్యనారాయణ తింటున్నాడు. ఈ వింత దృశ్యం చూసి తోటివారికి కాసేపు ఊపిరాడలేదు. గుండె కొట్టుకోవటం ఆగిపోయినట్టు ఉంది. ఇలా కొద్దిసేపు జరిగినాక సత్యనారాయణ ఆ ఎలుగుబంటు ఒకరినొకరు కౌగలించుకున్నారు. ఆ కౌగలింత తర్వాత సత్యనారాయణ వెన్ను తట్టగా ఎలుగుబంటు మెల్లిగా వెళ్ళిపోయింది. అప్పటికి ఊపిరి దిగి వచ్చిన తోటివారు మొహాలు చూసుకుని మళ్లీ గుర్రాలు ఎక్కారు. సత్యనారాయణ గుర్రాన్ని కూడా వెనక్కి పిలిచి అతని దగ్గరకు వచ్చారు. వాళ్ళు వచ్చేసరికి సత్యనారాయణ ముందు ఒక పెద్ద చీల్చిన పనసపండు ఉంది. రండి రండి, భయం లేదు, మీకోసమే అట్టేపెట్టి వెళ్ళాడు మా మిత్రుడు అన్నాడు సత్యనారాయణ. ఆశ్చర్యచకితులైన వాళ్ల దగ్గరకు తానే వచ్చి పనసతొనలు పెట్టాడు సత్యనారాయణ. ఆ ప్రాంతాలలో లేని ఆ వింత పండుని చూసే ఆశ్చర్యపోతున్న ఆ ఇద్దరూ
ఆ రుచికి మరింత ఆశ్చర్యపోతూ ఆ ప్రసాదం తిన్నారు. తిన్నాక మెల్లిగా, ఇంతకు ఆ ఎలుగుబంటు ఎవరండి అని అడిగారు. ఏమో. అదేమిటండి, మీరు దాన్ని కౌగిలించుకున్నారుగా? అది ప్రేమగా వచ్చింది, నేను ప్రేమగా కౌగిలించుకున్నాను. అది ఎవరైనా దేవత అండి? ఏమో మరి. ఇక అతను అంతకన్నా చెప్పడని గ్రహించి వదిలేశారు ఆ ఇద్దరు. ఆ తర్వాత ప్రయాణం సాఫీగానే సాగిపోయింది. ఆ మర్నాడు తకలాకోటెమండి అనే గ్రామానికి చేరారు. అది టిబెటన్ల చిన్న వ్యాపార కేంద్రం. అక్కడ ఆ రాత్రి గడిపి ఆ మర్నాడు పగలు మధ్యాహ్నంలోపే భారత భూభాగంలోకి ప్రవేశించారు. అక్కడ ఒక గ్రామంలో వీరి జీపును నిలబెట్టుకుని ఉన్నారు. ఆ జీపులో ప్రయాణం చేసి ఆ రాత్రికి అల్మోరా అనే ఊరు చేరుకున్నారు. అక్కడి నుంచి ఢిల్లీ చేరుకోవటానికి మరో 2 రోజులు పట్టింది. ఇదేమిటి, ఎగువ ప్రయాణం 4 రోజుల్లో అయిపోయింది, దిగువ ప్రయాణం 6 రోజులు పట్టింది, ఇదేమిటి అన్నాడు సత్యనారాయణ. అదేనండి, మాకు మతిపోతోంది. ఎగువలో ఆలస్యం కావాలి, అసలు దిగువలో ఆలస్యం చేసింది ఏమీ లేదు. ఎగువ 4 రోజుల్లో ఎలా వెళ్ళామా అనేదే మాకు బొత్తిగా అర్థం కావటం లేదు అన్నారు తోటివారు. అదంతేలే, ఈ ప్రయాణం తీరు అటువంటిది అన్నాడు సత్యనారాయణ నవ్వుతూ. ఆ చిరునవ్వు చూసి ఏదో సమ్మోహనమైనట్టు అనిపించింది ఆ ఇద్దరికి. ఢిల్లీ రైల్వే స్టేషన్లో తనని వదిలి వెళ్ళటానికి బాధపడుతున్న ఇద్దరితో నిష్కర్షగా చెప్పాడు సత్యనారాయణ. చూడండి, ఇది మన షరతుల్లో ఉంది. ఇక్కడితో మీకు నాకు రామ్. మీకు మీ యజమానికి కూడా క్షేమం కలుగుతుంది. వెళ్ళిరండి. ఆ జనసమ్మర్దంలో ఏమీ సందేహించకుండా ఈ కుర్రవాడి 2 పాదాలకు తలలానించి నమస్కరించి కళ్ళనీళ్లతో సెలవు తీసుకుని వెళ్ళిపోయారు సహాయకులిద్దరూ. ఆ గందరగోళపు రైల్వే స్టేషన్లో సత్యనారాయణ ఒంటరిగా మిగిలిపోయాడు. ఏం తెలివి తనది! ఆ ధనవంతులతో షరతులు పెట్టేటప్పుడే మైసూరు దాకా తీసుకెళ్లి దింపాలని పెట్టకూడదా? కానీ ఆ షరతులు తను పెట్టాడా? అందులో తన కర్తృత్వం ఉందా? కర్తృత్వం లేనప్పుడు తనకు చింత ఎందుకు? కొందరు ఇతర ప్రయాణికులతో పాటు ఒక బల్ల మీద కూర్చున్నాడు సత్యనారాయణ. కూర్చుని చెయ్యి పక్కన పెట్టేసరికి చేతికి ఏదో తగిలింది. తీసి చూస్తే ఒక టికెట్టు. పక్కవారందరినీ అడిగాడు, ఈ టికెట్టు మీదా అని. ప్రతివాళ్ళు మాది కాదంటే మాది కాదన్నారు. ఆ టికెట్ ఏమిటి అని చూశాడు. ఢిల్లీ నుంచి బెంగుళూరుకి టికెట్టు. ఇంతలో మైకులో వినిపించింది, బెంగుళూరు వెళ్లే రైలు ప్లాట్ఫామ్ మీదకి వస్తుందని. ఒక నిమిషం ఆగి టికెట్లమ్మే కౌంటర్ దగ్గరకు వెళ్ళి, అయ్యా ఈ టికెట్టు అని ఏదో అడగబోయాడు సత్యనారాయణ. ఇప్పుడే కాదుటయ్యా బెంగుళూరుకి టికెట్ కొన్నావు, మళ్ళీ ఏమిటి అనుమానం? టికెట్ సరిగ్గానే ఇచ్చాం అన్నాడు లోపల వ్యక్తి విసుగ్గా. ప్లాట్ఫామ్ మీదకి నడుస్తూ ఆలోచనల్లో పడిపోయాడు సత్యనారాయణ. ఇంకేముంది, అర్థమవుతోంది. అమ్మ తీసుకురాదలుచుకుంది, తీసుకుపోదలుచుకుంది. వచ్చేటప్పుడు ఒక రకం మార్గం చేసింది ఢిల్లీ దాకా, అక్కడి నుంచి మరో రకం మార్గం చేసింది. ఇప్పుడు మళ్ళీ అదే మార్గం చెయ్యాలా? అమ్మ దగ్గర లక్షల మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు మరో మార్గం తనకు చూపిస్తుంది. ఇలా అడుగడుగునా చెయ్యి పట్టుకు నడిపిస్తూ ఉంటే తనేదో ఆలోచనలు చేస్తాననటం వెర్రిగాక మరొకటి అవుతుందా? సాధనలో ఎగువ మార్గంలో అమ్మే నడిపించింది. అప్పుడు కళ్ళు మూసుకుని విమానంలో కూర్చున్నాం. సరాసరి శిఖరాగ్రాన్ని దిగాం. తిరుగు ప్రయాణంలో కళ్ళు తెరుచుకోమంది, చూస్తూ నడవమంది. చెయ్యి పట్టుకుని తన ముందర నడిపించింది. కళ్ళు తెరుచుకుని నడుస్తూ ఉంటే అనేక విషయాలు కనిపించాయి. కనిపించని ఆ కనిపించేదంతా అమ్మ విలాసమే అయినప్పుడు అది మనకు విఘ్నం ఎలా అవుతుంది? అందుకే ఇప్పుడు తిరుగు ప్రయాణం మరింత ఆనందదాయకంగా సాగింది మనకు. విమానమైనా కాలినడకైనా అమ్మే చూసుకుంటోంది. ఈ జ్ఞానం లేకపోబట్టే ఆ చింత కలిగింది మనకు. చింత అంటే విశ్వామిత్రుడు, శాంతి అంటే వశిష్ఠుడు. అమ్మ కరుణ వల్ల ఇప్పుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడయ్యాడు. ఇది శాంతి, భంగం లేని, భంగమయ్యే అవకాశమే లేని శాంతి. ఇప్పుడు భూమి శాంతి, అంతరిక్షం శాంతి, దిక్కులు శాంతి, అవాంతర దిక్కులు శాంతి, అంతా శాంతి. ఈ శాంతియే శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. చిరుకుదుపులలో ఉయ్యాలలు ఊగిస్తూ సత్యనారాయణను తీసుకుపోతోంది రైలు బండి. గమనిక, ఈ సమయంలోనే గండకీ నదీ స్నానం కూడా జరిగిందని స్వామీజీ చెప్పారు. కానీ ఎందువల్లో ఆ ప్రయాణ వివరాలను చెప్పటానికి నిరాకరించారు. మహాత్మా ధన్యోస్మి. నా తప్పు తెలిసింది.
దిద్దుకుంటాను. కానీ చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం తెలియలేదు అన్నాడు వృద్ధయోగి. ప్రియ శిష్యులు తమ తప్పు తాము తెలుసుకోవటమే గురువులకు పెద్ద పండుగ. ఇంకా వేరే ప్రాయశ్చిత్తం మీ గురువులు కోరరు. అయినా మీ గురువులే తీర్థయాత్రలు మీకు ఆదేశించారు కనుక అదే మీకు ప్రాయశ్చిత్తం. ఆ యాత్రలు పూర్తి చేస్తూనే మీ సాధన కొనసాగించుకోండి. మీకు క్షేమం కలుగుతుంది. మీ బోటి ఉత్తమ సాధకులు తపోమగ్నులై ఉంటే చాలు. ఆ దివ్య తరంగాలే లోకానికి ఎంతో మేలు చేస్తాయి. హిమాలయ గుహలలో వేలాది మహర్షులు యుగయుగాలుగా తపస్సు చేస్తూనే ఉన్నారంటే ఎందుకోసం ఉన్నారు? వాళ్లకు సిద్ధి లభించకనా? కాదు. సిద్ధి లభిస్తే లోకంలోకి వచ్చి లోకోపకారం చెయ్యరేమీ? వారికి కరుణ లేకనా? కానే కాదు. అక్కడ వారు తపస్సు చేస్తూ ఉండటమే ఇక్కడ ఈ లోకాలకు క్షేమం, విశేషించి ఈ దేశానికి క్షేమం. కనుక మీరు నిశ్చింతగా శాంతిగా సాధన కొనసాగించండి ప్రశాంతంగా వివరించారు స్వామీజీ. ఆజ్ఞ. కానీ ఒక చిన్న ప్రార్థన అనునయంగా అడిగాడు యోగి. చెప్పండి అనుమతించారు స్వామీజీ. ఈ శక్తిలేశం చేత మిడిసిపడ్డ నాకు శక్తి దగ్గర ఉండటం ఎప్పటికైనా ప్రమాదమే. తాము ఈ అల్పుడికి చేసిన మహోపకారానికి ఒక చిన్న కృతజ్ఞతా సమర్పణగా నా శక్తిని మీకు సమర్పిస్తున్నాను. దయతో అంగీకరించాలి తమరు. యోగి మాట విని సన్నగా మందహాసం చేసి ఇలా అన్నారు స్వామీజీ. మీ సద్బుద్ధి నాకు చాలా సంతోషం కలిగిస్తోంది. మీ కృతజ్ఞతాబుద్ధి ప్రశంసనీయమైనది, సందేహం లేదు. కానీ ఈ శక్తిని మీ గురువులకే సమర్పించండి. అది నాకు సమర్పించినట్లే అవుతుంది. నిజానికి లోకంలో ఉన్నది ఒక్కడే గురువు, శ్రీ గురు శివ ఏవ సహా. ఆ శివుడే ఆయా రూపాలలో ఆయా ఉపదేశాలు చేస్తూ ఉంటాడు. అందువల్లే సాధనలో ఉన్నవాడికి గురువు అనుగ్రహం ఉంటే అణువణువు నోరు తెరిచి పాఠం చెబుతుంది. అందుకే సాధకుడికి లోకంలోని ప్రతి అణువు గురువే. దాన్నే వెనక్కి తిప్పితే గురువే లోకంలోని అణువుగా రూపొందాడని గ్రహించవచ్చు. అందుచేత గురువులయందు భేదబుద్ధి వహించటం విజ్ఞులు చేసే పని కాదు. ఇక శక్తి పక్కన ఉంటే ప్రమాదం అనుకుంటే అది చెరువు చుట్టూ ప్రదక్షిణం చేయటమే తప్ప స్నానం చేయటం కాదు. సాధకుడికి సాధనలో అన్నీ కనిపిస్తాయి. పొగడ్తలు, గర్వం, తిరస్కృతులు, దుఃఖం, క్రోధం, ప్రతీకారవాంఛ, సందేహం, భయం, సుఖ సంపదలు, ఆదరణ, చీత్కారం, రోగం, ఒకటేమిటి అన్నీ వస్తాయి. రావాలి. చిక్కుల్లో కొన్ని మంచి చిక్కులు వస్తాయి. అంటే మంచివిలాగా చాలా కాలం భ్రమ పెట్టేవి అన్నమాట. ఈ అన్ని రకాల చిక్కులు అధిగమించాలి సాధకుడు. దేనికి ఏ రవ్వంత వంగినా వాడు సాధకుడే కాదు. అలా వంగకుండా సాగిన సాధకుడే లక్ష్యాన్ని చేరగలడు. వాడే వశిష్ఠుడు కాగలడు అని 12 ఏళ్ల సాధనలో నాకు బాగా అనుభవానికి వచ్చింది. మీరు చూశారు గదా. కనుక శక్తిని సాధనను కూడా గురువర్పితంగా ఉంచి ముందుకు సాగితే సిద్ధి మీ ఎదుటే కనిపిస్తుంది. అలా చెయ్యండి. గురుకృపా ప్రాప్తిరస్తు. 23వ అధ్యాయం సమాప్తం. జయ గురుదత్త.